ఈ వీడియోలో మనం నెంబర్ టైప్స్ గురించి చెప్పుకుందాం ఇంకొంచెం డీటెయిల్గా, ఎప్పుడు ఏ వాడాలి అనేది. సో ఫస్ట్ బైట్ అంటే మనం అప్ టు 8 బిట్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఆ సిచ్యువేషన్లో ఈ బైట్ అనే డేటా టైప్ వాడుకోవచ్చు. మనం షార్ట్ ఎప్పుడు వాడతాం సార్? షార్ట్ అనేది బేసికల్లీ 2 బైట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు, లైక్ 16 బిట్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి బైట్ అనేది వాడుకుంటారు. సార్ మరి 8 బిట్స్ ఉంటే నేను షార్ట్ వాడుకోకూడదా అంటే ఎస్, వాడుకోవచ్చు. మనం మోర్ దాన్ 8 బిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షార్టే వాడాలి, బైట్ అనేది వాడకూడదు. బైట్ అనేది వాడితే ఏమైందంటే డేటా లాస్ అనేది అయిపోద్ది. సో దట్స్ వై మనం షార్ట్ అనేది వాడుకోవాలి. సార్ ఇప్పుడు నాకు 2 బిట్స్ కంటే ఎక్కువ ఉంది నా డేటా, అంటే 16 బిట్స్ కంటే నా డేటా ఎక్కువ ఉంది, 2 బైట్స్ కంటే ఎక్కువ ఉంది నా డేటా. అటువంటప్పుడు నేను ఏది వాడాలి సార్ అంటే ఇంట్ అనేది వాడాలి. ఇంట్ అనేది అప్ టు 4 బైట్స్ దాకా డేటాను స్టోర్ చేసుకుంటుంది. 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్ కాబట్టి 4 బైట్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటలీ 32 బిట్స్ వరకు డేటాను స్టోర్ చేసుకుంటుంది. సార్ ఇప్పుడు నాకు 32 బిట్స్ కూడా సరిపోవట్లేదు, నేను అంతకంటే పెద్ద వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు అలాంటి టైప్ ఆఫ్ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి నా దగ్గర ఏదైనా డేటా టైప్ ఉందా అంటే ఎస్, లాంగ్ అనేది ఉంది. ఇట్ కెన్ స్టోర్ అప్ టు 8 బైట్స్. 8 బైట్స్ అంటే టోటలీ 64 బిట్స్. టోటలీ 64 బిట్స్ దాకా స్టోర్ చేసుకోగలదు. సార్ మరి న్యూమరిక్ టైప్ కి డిఫాల్ట్ గా ఏమన్నా అంటే జస్ట్ ఏదైనా ఒక డేటా టైప్ కి నేను ఈ న్యూమరిక్ టైప్స్ లో ఏదైనా అసైన్ చేశానంటే వాటిలో డిఫాల్ట్ గా ఏదైనా వాల్యూ స్టోర్ అవుతుందా అంటే నేనేం అసైన్ చేయకపోతే అంటే ఎస్, డిఫాల్ట్ గా ఒక వాల్యూ స్టోర్ అవుతుంది. ఆ వాల్యూ ఎంత అంటే డిఫాల్ట్ వాల్యూ 0. డిఫాల్ట్ వాల్యూ ఎంత అండి? 0. సో మనం ఎప్పుడైతే ఈ న్యూమరిక్ టైప్స్ లో ఏదో ఒక డేటా టైప్ ని యూజ్ చేస్తున్నామో జస్ట్ ఇనిషియలైజ్ చేయగానే మనకి డిఫాల్ట్ ఒక వాల్యూ 0 అనేది స్టోర్ అవుతుంది. సరే ఇంకొంచెం డీటెయిల్ గా బైట్ అంటే ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ దాకా స్టోర్ చేయొచ్చో చెప్తారా? యా, బైట్ అంటే టోటలీ 8 బిట్స్ ని స్టోర్ చేసుకోగలదు. సో బైట్ అంటే ఏంటంటే మనకి టోటల్లీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టోర్ చేసుకుంటుంది అంటే ఈ బైట్ అనేది -2 పవర్ 8 బిట్స్ కాబట్టి 8 - 1 ఎంత? 7. సో -2 పవర్ 7 నుంచి ఎక్కడి వరకు స్టోర్ చేసుకుంటుంది అంటే 2 పవర్ 7 - 1 దాకా వాల్యూస్ అయితే మనకి ఇది స్టోర్ చేసుకోగలదు బైట్ అనేది. సో ఈ బైట్ యూజ్ చేసుకొని మనమైతే -2 పవర్ 7 కాడి నుంచి 2 పవర్ 7 - 1 దాకా వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి స్టోర్ చేసుకోవచ్చు. సో మనమైతే ఆ వాల్యూస్ కూడా చూద్దాం, రేంజ్ వాల్యూస్. సో మనమైతే 2 పవర్ 7 చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 128. సో -2 పవర్ 7 దట్ ఈస్ -128 దగ్గర నుంచి టిల్ ఎక్కడి వరకు 2 పవర్ 7 - 1 దట్ ఈస్ 127 వరకు. సో మనం ఏదైనా ఒక నెంబర్ -128 నుంచి 127 మధ్యలో స్టోర్ చేసుకోవాలంటే మనకి ఏ డేటా టైప్ సరిపోతుందండి? బైట్ అనే డేటా టైప్ సరిపోతుంది. సో మరి మనం ఇంతకంటే -129 స్టోర్ చేసుకోవాలి ఆర్ఎల్స్ +129 స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనం అయితే ఈ బైట్ యూజ్ చేసుకుంటే డేటా అనేది స్టోర్ అవుతుందా లేకపోతే లాస్ అవుతుందా అంటే డేటా అనేది పక్కా లాస్ అవుతుంది. ఈ రేంజ్ మధ్యలో ఉంటేనే మనకి ఆ డేటా అనేది బైట్ వాల్యూగా స్టోర్ చేసుకుంటుంది. ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉంది సార్, నేనేం చేయాలి? ఈ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏంటంటే దీనికంటే పెద్ద డేటా టైప్ ఏంటిది? షార్ట్ వాడుకోవాలన్నమాట.
షార్ట్ ఏ రేంజ్ నుంచి స్టోర్ చేసుకుంటుందంటే -2^15 కాడ నుంచి 2^15 - 1 వరకు. అంటే మనకి టోటల్లీ ఎన్ని బిట్స్ అండి? 16 బిట్స్ కాబట్టి సో 16 - 1 ఎంత? 15. సో -2^15 కాడ నుంచి 2^15 - 1 వరకు షార్ట్ అనేది రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. అంటే మైనస్, సో అదైతే మనం క్యాలిక్యులేట్ చేస్తే 2^15 ఎంత వచ్చిందంటే 32,768 32,768 వచ్చేసింది. సో మనకి -32,768 కాడ నుంచి 32,767 వరకు ఈ షార్ట్ అయితే మనం వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. సార్ మరి దీనికంటే పెద్ద వాల్యూ వస్తే ఏం చేయాలి సార్? దీనికంటే పెద్ద వాల్యూ లేకపోతే 32,767 కంటే పెద్ద వాల్యూ ఆర్ -32,768 వాల్యూ 68 కంటే ఇంకా లార్జ్ వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే మనం అయితే ఈ ఇంటీజర్ని అయితే వాడుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ రేంజ్ అయితే -2^31 కాడ నుంచి 2^31 - 1 వరకు మనం డేటాని అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకు సార్ 31 మనం 34 తీసుకోవచ్చు కదా అంటే నో అండి. ఇంటీజర్ ఓన్లీ 4 bytes మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అంటే 480 ఎంత? 32 bits. సో 32 bits మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో దట్స్ వై నెంబర్ ఆఫ్ బిట్స్ -1. సో -2 పవర్ నెంబర్ ఆఫ్ బిట్స్ -1 -2^31 to 2^31 - 1. సో క్యాలిక్యులేట్ చేస్తే 2^31 మనకైతే ఈ వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూ వరకు స్టోర్ చేసుకోగలదు. సో నాకు ఇంతకంటే లార్జ్ వాల్యూ స్టోర్ చేసుకోవాలని ఉంది సార్ అంటే మనం అప్పుడు లాంగ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ లాంగ్ లో మనం 64 bits ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సో 64 bits ఆఫ్ డేటా అంటే ఇక్కడ చూసుకుంటే -2^63 to 2^63 - 1 వరకు పాజిటివ్ వాల్యూస్, -2^63 వరకు నెగిటివ్ వాల్యూస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే లార్జెస్ట్ వాల్యూస్ కూడా ఆల్మోస్ట్ అన్ని కవర్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం అయితే ఎనీ టైప్ ఆఫ్ నెంబర్ టైప్ ని మనం అయితే ఈజీగా సేవ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ రేంజ్ యూస్. ఈ రేంజ్ ని బట్టి మనం అయితే ఏ డేటా టైప్ వాడుకోవాలి అనేది చూస్ చేసుకొని మనం అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో మనం అయితే డేటా లాస్ కాకూడదు, ఎగ్జాక్ట్ గా మనం స్టోర్ చేసుకున్న డేటా కావాలి అంటే పర్ఫెక్ట్ గా మనకి సెట్ అయ్యే డేటా టైప్ నే చూస్ చేసుకోవాలన్నమాట. సో డెసిమల్ టైప్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం నెంబర్ టైప్స్ అయితే ఎలా స్టోర్ చేసుకోవాలో చూసాం. ఇప్పుడు మనం డెసిమల్ టైప్ ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. సో మనం అయితే ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేసుకొని 4 bytes ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ టోటలీ 32 bits వరకు మనం అయితే స్టోర్ చేసుకోవచ్చు. సార్ నేను అంతకంటే పెద్ద డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నానంటే డబుల్ అనేది యూజ్ చేసుకుంటే మనం 8 bytes వరకు డేటాని స్టోర్ చేసుకోవచ్చు డెసిమల్ వాల్యూస్ లో. సో దట్ ఈస్ 64 bits వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డిఫాల్ట్ వాల్యూ ఏంటి సార్ ఈ ఫ్లోట్ కి? ఈ డిఫాల్ట్ వాల్యూ ఏంటిదంటే 0.0f అనేది ఫ్లోట్ కి డిఫాల్ట్ వాల్యూ. సార్ వాట్ అబౌట్ డబుల్ కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి సార్ అంటే డబుల్ కూడా 0.0d అనేది డిఫాల్ట్ వాల్యూ అన్నమాట. సో ఇవి డెసిమల్ టైప్స్ అన్నమాట. సో మనమైతే డిఫాల్ట్ వాల్యూస్ ఏమేంటి అంటే డెసిమల్ టైప్స్ కి 0.0f అనేది ఫ్లోట్ కి, 0.0d అనేది డబుల్ కి డెసిమల్ వాల్యూస్. సో వీటిని యూజ్ చేసుకొని మనం అయితే డెసిమల్ వాల్యూస్ ని 4 bytes ని కానీ 8 bytes ని కానీ స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ 30 bits ఆర్ 64 bit డేటాని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం అయితే బైట్ న్యూమరిక్ టైప్స్ ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ డెసిమల్ టైప్స్ ని ఈ రేంజ్ ఆఫ్ డేటా వరకు మనం అయితే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. మరి వాట్ అబౌట్ క్యారెక్టర్ సార్ నేను సింగిల్ క్యారెక్టర్ ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా, లైక్ ఆల్ఫాబెట్ కావచ్చు, డిజిట్ కావచ్చు, లేదా స్పెషల్ క్యారెక్టర్ కావచ్చు. సింగిల్ క్యారెక్టర్ ని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ డేటా టైప్ యూజ్ చేయాలి సార్ అంటే క్యార్ అనే డేటా టైప్ ని యూజ్ చేసుకోవాలి. సార్ మరి ఈ క్యార్ యూజ్ చేసుకొని ఎన్ని బైట్స్ ఆఫ్ డేటాని నేను స్టోర్ చేసుకుంటానండి? ఈ క్యార్ యూజ్ చేసుకొని నేనైతే అప్ టు 2 bytes ఆఫ్ మెమరీ డేటాని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని బైట్స్ ఆఫ్ డేటా అండి? 2 bytes ఆఫ్ డేటాని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ క్యార్ తోటి. సో ఇది కలర్ మారుస్తాను, ఇంకొంచెం నీట్గా ఉంటుంది. యా
వీ కెన్ స్టోర్ క్యార్ బై యూజింగ్ క్యార్ డేటా టైప్ ని మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సింగిల్ కోట్స్ లో స్టోర్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే క్యార్ సి ఈజ్ ఈక్వల్ టు విత్ ఇన్ సింగిల్ కోట్స్ లో మనం అయితే ఏదైతే వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకున్నామో రాయాలి. ఎండింగ్ లో సెమీకాలన్ అనేది మ్యాండేటరీ కాబట్టి మ్యాండేటరీగా పెట్టేసేయాలి. సో ఈ విధంగా మనం అయితే క్యార్ డేటా టైప్ లో ఏదైనా ఒక క్యారెక్టర్ ని లైక్ ఆల్ఫాబెట్ కావచ్చు, డిజిట్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్ కావచ్చు, దేన్నైనా స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం అయితే క్యారెక్టర్స్ స్టోర్ చేసుకోవచ్చు. దెన్ వాట్ అబౌట్ ట్రూ ఆర్ ఫాల్స్ సార్? సో ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనే టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం అయితే బూలియన్ టైప్ ని వాడుకోవాలి. అది యూజ్ చేసుకొని మనం అయితే 1 బిట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సార్ మనకి బైట్స్ చెప్పారు, మరి 8 బైట్స్ కలిపితే ఎన్ని బిట్స్ సార్? 8 బిట్స్ కలిపితే ఎన్ని బైట్స్ సార్? 8 బిట్స్ కలిపితే మనకైతే ఒకటే బైట్ అనమాట. సో మనం అయితే ఇప్పుడు ఓన్లీ జస్ట్ 1 బిట్ ఈ బూలియన్ టైప్ లో ఏంటంటే ఓన్లీ 1 బిట్ తోటి మనం ఏదో ట్రూని కానీ ఫాల్స్ కానీ రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ గా ఈ బూలియన్ టైప్ ఇనిషియలైజ్ చేయగానే ఏ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేసుకుంటుందంటే ఫాల్స్ స్టోర్ చేసుకుంటుంది. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ డేటా టైప్స్. డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే బూలియన్ టైప్ కి ఫాల్స్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఈ విధంగా మనం అయితే ప్రిమిటివ్ డేటా టైప్స్ లో నెంబర్ టైప్ ని ఇన్ని టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. వేరే డెసిమల్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవాలంటే ఫ్లోట్ కానీ డబుల్ కానీ వాడుకోవచ్చు. ఏదో సింగిల్ బిట్ క్యారెక్టర్ స్టోర్ చేసుకోవాలంటే మనం అయితే క్యారెక్టర్ CHAR అనేది వాడుకోవచ్చు డేటా టైప్. ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేసుకోవాలి అంటే బూలియన్ అనే డేటా టైప్ వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఇన్ జావా. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్.